ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. సో 14 సంవత్సరాల తర్వాత అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం. సో దానికి 2024కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్, దానికి సంబంధించిన జ్యూరీ 2024లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను. సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినవి మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని. సో గాడ్ గ్రేస్, ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. సో దానికి సంబంధించి 2024 జ్యూరీ జయసుధ గారు చైర్మన్, వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జ్యూరీ, నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉపమంత్రి శ్రీ భట్టి గారికి, అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, అలా ఎండి హరీష్ గారికి, అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు, మళ్ళీ నేను అంతా రిపీట్ 14 years తర్వాత అవార్డ్స్ రావడం పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం, ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్, ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అన్నమాట. సో చాలా చాలా సంతోషం. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది, ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి ట్రై చేయలేదు. సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యావ్ మచ్, అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్, బట్ అందరూ ఇనానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు, చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో. చాలా సినిమాలు వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ టు సీ. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే సో హ్యాపీ, ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం, కొత్త యాక్టర్స్ కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్. సో దాంట్లో వీలైనంత వరకు వీ డిడ్ అవర్ బెస్ట్. అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ for the year 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Potel, third best feature film Lucky Bhaskar. Feature film on national integration, communal harmony and social uplift film Committee Kurallu goes to Committee Kurallu. Best children's film 35 Chinna Kadakadu. Feature film on environment, heritage, history goes to Razakar. Best debut film director Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kurallu.
బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం మేము ఫ్రెండ్స్ అండి. మేము ఫ్రెండ్స్ అండి. ఇండివిజువల్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. బెస్ట్ డైరెక్టర్ శ్రీ నాగ అశ్విన్ సింగిరెడ్డి ఫర్ కల్కి. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ నివేదా థామస్ ఫర్ 35 చిన్న కథ కాదు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్జే సూర్య సరిపోదా శనివారం. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ మిస్ శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ బీమ్స్ ఫర్ రజాకర్. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ శ్రీ సిద్ శ్రీరామ్ ఫర్ ఊరు పేరు భైరవకోన. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ పుష్ప 2 ఫర్ సొసైటీస్ అగిరవ సాంగ్. బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్. అంటే ఇక్కడ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు కాబట్టి మేము జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా 2. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది. అంటే ఇద్దరు బాగా చేశారు. సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫర్ 35 చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫర్ మర్సీ కిల్లింగ్. బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు ఫర్ మ్యూజిక్ షాప్ మూర్తి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకీ అట్లూరి ఫర్ లక్కీ భాస్కర్. బెస్ట్ లిరిసిస్ట్ శ్రీ చంద్రబోస్ ఫర్ రాజు యాదవ్. బెస్ట్ సినిమాటోగ్రఫర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి ఫర్ గామి. బెస్ట్ ఎడిటర్ శ్రీ నవీన్ నూలి ఫర్ లక్కీ భాస్కర్. బెస్ట్ ఆడియోగ్రాఫర్ శ్రీ అరవింద్ మేనన్ ఫర్ గామి. బెస్ట్ బెస్ట్ కోరియోగ్రాఫర్ శ్రీ గణేష్ ఆచార్య ఫర్ దేవరా. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ అద్నితిన్ జిహానీ చౌదరి ఫర్ కల్కి. బెస్ట్ యాక్షన్ కోరియోగ్రాఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ ఫర్ గ్యాంగ్స్టర్. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ నల్ల శ్రీను ఫర్ రజాకర్. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ అర్చనా రావ్ అండ్ శ్రీ అజయ్ కుమార్ ఫర్ కల్కి. అండ్ ఇప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్. సో ద స్పెషల్ జ్యూరీ అవార్డ్ గోస్ టు యాక్టర్ శ్రీ దుల్కర్ సల్మాన్ ఫర్ లక్కీ భాస్కర్. అండ్ సెకండ్ special jury award goes to Ananya Nagala Potel. Special jury award goes to Sri Sujit and Sri Sandeep, directors for film Kha. Special jury award goes to Sri Prashant Reddy and Sri Rajesh Kallepalli for Raju Yadav. And for Raju Yadav, jury special mention. So ikkada special mention undi kabatti Miss Faria Abdullah for Mattu Vadalara 2 rap song. So this is these are the awards. Like జూన్ 14th రోజు ఈ అవార్డులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ ఐటెక్స్లో జూన్ 14th.